మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరులో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర అయితే ఉన్నాం. రేపు అనగా 15వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కందుకూరు అయితే వచ్చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన సంగతి. 11:45 గవర్నమెంట్ టీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో ల్యాండ్ అవటం జరుగుతుంది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా దోబగుంట అయితే వెళ్ళటం జరుగుతుంది. దోబగుంట దగ్గర ఇనాగ్రేషన్ కార్యక్రమం అయితే ఉంటుంది. ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ మిషన్ని ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ మార్కెట్ యార్డ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ మార్కెట్ యార్డ్లో మున్సిపాలిటీ పీపుల్తో ఇంటరాక్షన్ కార్యక్రమం అయితే జరుగుతుంది. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా కందుకూరు అయితే రావడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో మున్సిపాలిటీ పీపుల్తో ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అసలు ఈ మార్కెట్ యార్డ్లో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఏ డిపార్ట్మెంట్లో వస్తున్నారు, అసలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ మోహరించడం అయితే జరిగింది. 2 రోజుల నుంచి ఇక్కడికి కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు, ఇంకా ఎస్పీ గారు ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయటం, చెక్ చేయటం వెళ్తూ ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఏ విధంగానో ఒకసారి అయితే చూద్దాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఏర్పాట్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సంగతి తెలిసిందే. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతాయి? మనకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు రేపు వస్తున్నారు 15వ తారీఖు. సో కందుకూరు పట్టణంలో మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి 3వ శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరూ స్వచ్ఛత దినోత్సవం పాటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 2వ నెల ఇది 3వ శనివారానికి కందుకూరు పట్టణంలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇక్కడ ఇది మన ఏఎంసీ గ్రౌండ్, ఇక్కడ కూడా వెన్యూ, ఇది పబ్లిక్ మీటింగ్, ప్రజావేదిక మీటింగ్ ఇది ఇక్కడ ఉండటం జరుగుతుంది. మనకి డిగ్రీ కాలేజ్లో హెలీప్యాడ్ ఉంది. హెలీప్యాడ్ అయిపోయిన తర్వాత మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఒకటి దూబుగుంట గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అది అయిపోయిన తర్వాత దూబుగుంట గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమంలో అందరూ గ్రామస్తులతో కలిసి పాల్గొనడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజావేదికలో పబ్లిక్ ఇంటరాక్షన్ కోసం ఇక్కడ మనకి ఈ ఏఎంసీ గ్రౌండ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పబ్లిక్తో ఇంటరాక్ట్ అవటం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హెలీప్యాడ్కి వెళ్ళి కార్యక్రమం ముగుస్తుంది. ఇంకా ముఖ్యంగా స్వచ్ఛత మీద ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వచ్ఛత ఒక గవర్నమెంట్ చేసే పనే ఇది కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని రాష్ట్రం మొత్తం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక థీమ్తో ముందుకెళ్ళే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ స్వచ్ఛత ఏర్పాట్లను చూడటానికి వస్తున్నారు. అలానే ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి కూడా ఎలాంటి బేసిక్ ఇవి మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అన్ని ఇక్కడ జరుగుతున్న స్వచ్ఛతని పరిశీలించి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. అంతే. వచ్చినట్టు జనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి భద్రతకి పోలీస్ శాఖ, ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మొత్తం సెక్యూరిటీ చర్యలు తీసుకోవటం జరిగింది. అవి కాకుండా ప్రజలను ఎక్కడికి కూడా బ్యారిగేడ్స్ కానీ ఏవి ఏర్పాటు చేయలేదు. సో పోలీసు ఆల్రెడీ సెక్యూరిటీ పరంగా ఉన్నారు. ప్రజలకి జీవనానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఎలాంటి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ కూడా కందుకూరు పట్టణంలో పెట్టడం జరగలేదు. అలానే షాప్స్ కూడా ఓపెన్ అయ్యే ఉంటాయి. సో రూటులో కూడా యథావిధిగా జీవనం అలానే సాగుతూ ఉందని మనకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం వల్ల జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ప్రజల జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా యథావిధిగానే అన్ని కొనసాగుతూ ఉంటాయి. వచ్చినటువంటి ప్రజలకి ఏమైనా ఫుడ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి సార్? అదే అండి, ఇక్కడ లోకల్గా వచ్చిన ప్రజలకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే రిఫ్రెష్మెంట్స్ అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రజలు ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మన నెల్లూరు జిల్లా కమిషనర్ సార్ గారు అయితే చాలా స్పష్టంగా అయితే వివరించారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, పార్కింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కటైతే వివరించడం అయితే జరిగింది. ఇప్పుడే మన కందుకూరు ఎమ్మెల్యే అయినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు, మొత్తం పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు.